మై టీవీ సిద్దిపేటకు స్వాగతం. ఇప్పుడు మనం సిద్దిపేటలోని చారిత్రకమైనటువంటి శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయంలో శ్రీరామనవమి నుంచి పక్షం రోజుల పాటు అనేక ఉత్సవాల నిర్వహణ కోసం దేవాలయ కమిటీ, అర్చక వర్గం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో అసలు రాముని చరిత్ర, రాముని కళ్యాణము అనేటువంటి అనేక విషయాల మీద మై టీవీ సిద్దిపేట భక్తులకు విశేషమైన సమాచారాన్ని అందించేందుకు మనం ఈ రామాలయ ప్రధాన అర్చకులైనటువంటి వేముగంటి రఘునందనాచార్యుల యొక్క కుమారుడైన వేముగంటి వంశీకృష్ణమాచార్యులను అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీరామ్. మన సిద్దిపేటలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈరోజు అనగా 4వ తారీఖు 4/4/2025 శుక్రవారం నుండి సాయంకాలం వార్షికోత్సవాలు జరపబడుతున్నాయి. మనము ఈ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఎందుకు చేయాలి, ఇది విశేషం ఏమిటి, ఈ లోక కళ్యాణార్థమై ఎందుకు ఈ రామ కళ్యాణం చేస్తున్నాం అనేది మనకు విశేషంగా చెప్పబడింది. దీనికి కారణం ఏమిటంటే, భద్రాచలంలో అనగా రామదాసు 300 సంవత్సరాల కిందటి వాడు. భద్రాచల రామదాసు ఆ యొక్క భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి జాడ తెలుసుకొని, రాముడు అక్కడ భద్రాచలంలో ఆ యొక్క భద్రగిరిలో రాముడు వెలిశాడని, అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆ రాముణ్ణి బయటకు తీసి అక్కడ ఒక రామాలయం కట్టించి తాను ఆ యొక్క రామ కళ్యాణం, ఆ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించి లోక కళ్యాణార్థమై ఆ యొక్క రాముని యొక్క కళ్యాణాన్ని అందరూ కూడా చేయాలని చెప్పేసి ఆ యొక్క శాసనాన్ని ప్రకటించాడు. ఆ విధంగానే ఇప్పుడు లోకమంతటా అనగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రామ కళ్యాణం, ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి దేవాలయంలో, ప్రతి ఒక్క రామాలయంలో, ఆరు బయట కూడా ప్రతి చోట కూడా ఇక రామ కళ్యాణం జరపబడుతుంది. అదేవిధంగా మన సిద్దిపేటలో ఒక 400 చోట్ల ఈ యొక్క రామ కళ్యాణం జరపబడుతుందట. అనగా ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి గల్లీలో కూడా ఈ రామ కళ్యాణం నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా మన యొక్క ఈ యొక్క రామాలయం భద్రాచలం కంటే పూర్వమైనది. అనగా 600 సంవత్సరాల కిందటి దేవాలయం ఇది. ఈ రామాలయంలో ఎక్కడైనా చూసుకుంటే మనకు రాముడు లక్ష్మణ సీతా సమేత సీతారామచంద్ర స్వామి వెలిసి ఉంటాడు. కానీ మన యొక్క సిద్దిపేటలో రామాలయంలో రాముడు పట్టాభిషేక రాముడు అనగా లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేత సీతారామచంద్ర స్వామి. చాలా విశేషమైన స్వామివారు. ఈ యొక్క స్వామివారు ఇక్కడ విశేషం ఏంటంటే, ఉత్తరాయణం అందరి ప్రొద్దున ఆ యొక్క సూర్య భగవానుడు స్వామివారి నఖశిఖ పర్యంతం మకుటాంతం అంటే స్వామి యొక్క మకర తోరణం మీది నుండి స్వామివారి ముఖవర్చస్సు మీద, స్వామివారి దేహం మీద, స్వామివారి పాదాంతం వరకు అంటే పాదాల వరకు ఆ యొక్క స్వామివారి సూర్యకిరణాలు ప్రసరించి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని వెళుతూ ఉంటాయి. ఆ విధంగా ఉత్తరాయణం మొదలుకొని 15 రోజులు ఇక్కడ ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని ఆ సూర్యకిరణాలు చాలా విశేషమైన ఆ యొక్క చిత్రం. అది స్వామి ఆ యొక్క సూర్యకిరణాలు స్పృశించడం అది ఎంతో విశేషంగా ఉంటుంది.
చాలా తక్కువగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఈ విధంగా చాలా తక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఆ యొక్క రాముడు ఇక్కడ వెలిసి ఉన్నాడు. ఆ పట్టాభిషేక రాముడు ఈ దేవాలయంలో ఈ రోజు నుండి సాయంకాలం అంకురార్పణ, పుణ్యావచనం, రక్షాబంధనం జరపబడతాయి. అదేవిధంగా నిత్యము తులసి అర్చనలు, కుంకుమ అర్చనలు, నిత్య హోమము 6వ తారీఖు నాడు అనగా ఆదివారం నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరపబడతాయి. అనునిత్యం కూడా ఈ యొక్క కళ్యాణోత్సవాలు జరుగుతూ 12వ తారీఖు నాడు అనగా పున్నమ నాడు స్వామివారి రథోత్సవం, తెల్లవారి చక్రస్నానం జరపబడతాయి. ఈ విధంగా ఈ యొక్క వార్షికోత్సవాలు బ్రహ్మాండంగా అత్యంత వైభవంగా మా యొక్క సభ్యుల సహకారంలో భక్త బృందం వారి సహకారంతో ఇక్కడ చాలా వైభవపేతంగా జరపబడుతున్నాయి. కాబట్టి ఇట్టి రామ కళ్యాణ వార్షికోత్సవానికి భక్తులలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. శ్రీరామ్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మేము ఈ చైత్ర మాసంలో శ్రీరామచంద్రుడు పుట్టినరోజు సందర్భంగా ఈ 9 రోజులు తల్లి గర్భంలో చివరి రోజులుగా ఉంటారు కాబట్టి వారికి శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానే మహామంత్రాన్ని ప్రతిరోజు ఈ 9 రోజులు 108 సార్లు జపిస్తున్నాము. అందుకు ఆ దేవదేవుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. పేరు నీ పేరు? అయితే నాదే ఏ ఊరు? ఈ ఊరే మాది. 1 సంవత్సరం వస్తే నా పని చూసి అయ్యగారు పిలిచి ఇక్కడ లేవద్దు, కంకణం కడతాం, నువ్వు ఎప్పటికీ నీకు శాసనైన రోజులు చేస్తావు అంటే 35 ఏళ్ళు 36 ఏళ్ళు చేసిన. దీనిలో అన్ని రకాలుగా పని, చందాలు వసూలు చేసుడు, ఇవి మన ఇక్కడ పని చూసుకుడు, ఇవన్నీ చేసిన. ఏ గుళ్ళే? ఇక్కడ ఇదే గుళ్ళే, రాముల గుళ్ళేనే. ఎట్లా అనిపించింది మీకు రాముని సేవలో ఉంటే? రాముని సేవ అంటే ఇక అయ్యగారు మనం పరిచయం కదా. చెప్పండి ఇంకా ఇప్పటి తరాలకు. ఇక ఇప్పటి కాలాలు అంటే నాకు జర పని చేసి రాముణ్ణి ఎందుకు జపించాలి? రాముణ్ణి ఎందుకు జపించాలి? రాముడు దేవుడు, సత్యవంతుడు, ధర్మవంతుడు అని చెప్పి రాముణ్ణి మనం సేవించాలి. ఒక పద్యం పాడతా అలా రాసుకోండి. భానువంశమునందు ప్రభుడవై జన్మించి అఖిల విద్యల నెల్లనభ్యసించి తాటకిని మర్ధించి తపసి యాగము గావించి శిలను శాపము మాన్పి శ్రేణి చేసి శివుని శాపము దృంచి సీతను పెండ్లాడి పరశురాముని ప్రాణభంగపరిచి తండ్రి వాక్యములకై తమునితో గూడ వైదేహి తోడను వనము కరిగి కరదూషణాదుల ఖండించ రాక్షస మారీచమడియేసి రాక్షస రాజగు రావణుడు తెంచి సతిని కొని పోవంగ స్వయం ప్రవనడిగి
సుగ్రీవు గనుకొని సుముఖుడై అప్పుడు వాలిని వధించు మగవతోడ కిష్కింద ఏలించి కీర్తిపరచి వాయుచూతుని చేత జానకి వార్త తెలిసి తరలి చేతువు దాటి ధ్వరము దాటి రావణ జకభయం మునరయమునొసిగి ఘోర రణమందు రావణుని గూల్చి అతని తమ్ముని రాజుగా చేసి సీతను ఎమ్మని అడిగి సురులెల్ల సన్నుతింప ఏలిటివి అయోధ్యకు రాదు వగుతూ రామ దశరథ రాజతనయ అన్నారు. మేము చిన్నప్పటి నుంచి అంటే దగ్గర నేను ఒక 60 ఏళ్ళ పైన నుంచి ఇక్కడికి వస్తున్నా. వీళ్ళ నాన్న వీళ్ళందరూ ఇక్కడే ఉన్నప్పుడు పంచు పరిచయం. నేను ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ వెనక ఉంటున్నాను. అమ్మ మా నాన్న ఇద్దరు ఎప్పుడు ఇక్కడనే వస్తారు. మేము కూడా అట్లే వచ్చింది. నేను శృంగేరి భారతీ తీర్థ స్వామి గారు కూడా నాకు శ్రీరామ ఉపదేశం ఇచ్చాడు. అదే నేను శ్రీరాముని రోజు పూజ చేసుకుంటున్నాను. శ్రీరాముడు చాలా మంచి దేవుడు కాబట్టి నేను కంపల్సరీ పూజ చేసుకుంటున్నాను. మీరు కూడా అందరూ దేవుణ్ణి ప్రార్థించాలని కోరుకుంటున్నాను.